హలో నమస్తే. ఇప్పుడే కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. కన్నడ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మూవీ మ్యాక్స్. ఈ మూవీ కన్నడలో డిసెంబర్ 25నే రిలీజ్ అవ్వగా ఇప్పుడు తెలుగులో డిసెంబర్ 27న రిలీజ్ అయ్యింది. విజయ్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్జున్ అలియాస్ మ్యాక్స్ అనగా కిచ్చా సుదీప్ పోలీస్ ఛార్జ్ తీసుకుంటానికి కొత్త ఊరికి వస్తాడు. రాత్రి ట్రైన్ దిగి ఇంటికి వెళ్తుండగా గంజాయి కొట్టిన మైకేల్ వీరిద్దరు మంత్రి కొడుకులు నైట్ టైం చెక్ చేసే పోలీసులను కొట్టి లేడీ కానిస్టేబుల్ తో మిస్బిహేవ్ చేస్తారు. దీంతో మ్యాక్స్ పోలీస్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకోకుండా వాళ్ళిద్దరిని జైల్లో పెడతాడు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రాసి పెట్టి ఇంటికి వెళ్లిపోతాడు. పోలీసులు అంతా కలిసి వాళ్ళు మంత్రి కొడుకులని, వెనకాల గ్యాంగ్స్టర్ గని అనగా సునీల్ ఉన్నారని భయపడతారు. అందరూ పలు కారణాలు చెప్పి పోలీస్ స్టేషన్ నుండి బయటికి వెళ్ళిపోతారు. గతంలో అర్జున్ తో పనిచేసిన సీనియర్ హెడ్ కానిస్టేబుల్ రమణ వాళ్ళ భార్యకు బాగోలేదని స్టేషన్ కి తాళం వేసేలా వెళ్లిపోతాడు. అందరూ వచ్చేసరికి ఇద్దరు కుర్రోళ్ళు చనిపోయి ఉంటారు. అందరూ ఆ గ్యాంగ్స్టర్ మంత్రుల మనవల్ని చంపేశారని పోలీసులు భయపడుతూ ఉంటారు. అర్జున్ ఈ విషయం తెలుసుకున్నాక ఏం చేశాడు? తనతో ఉన్న ఉద్యోగుల్ని కాపాడగలిగాడా? అసలు ఇద్దరు కుర్రోళ్ళు ఏమయ్యారు? మనవాళ్ళు అరెస్ట్ అయ్యారని క్రైమ్ పోలీస్ కి అనగా వరలక్ష్మికి ఎలా తెలిసింది? అలా చనిపోయిన యువకులను అర్జున్ ఎలా మాయం చేశాడు? అసలు వాళ్ళు ఎలా చనిపోయారు? గ్యాంగ్స్టర్ గనికి అర్జున్కి సంబంధం ఏమైనా ఉందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే అరెస్ట్ చేసిన కుర్రోళ్ళిద్దరు పోలీసు లాకప్ లో చనిపోవడంతో వాళ్ళ గురించి ఎవరికి తెలియకూడదని ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు, తన తోటి ఉద్యోగులను ఎలా కాపాడాడు అనేదే కథాంశం. ఈ కథ అంతా కూడా ఒక రాత్రిలోనే జరుగుతుంది. ఓపెనింగ్ లో సినిమా బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నా గానీ ఒక అరగంట తర్వాత కొంచెం బోర్ అయితే కొట్టిస్తుంది. మళ్ళీ ఫ్రీ ఇంటర్వెల్ కానుండి కథ అయితే మంచి ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ తర్వాత చూసే ప్రేక్షకుడికి ఊహించని షాక్ ఒకటి ఇస్తారు. ఆ సీన్ తో సినిమాపై మంచి హైప్ అయితే వస్తుంది. ఈ ఇంటర్వెల్ కానుండి పోలీసులు ఎలా తప్పించుకుంటారు ఈ కేసు నుండి అని చూసే ప్రేక్షకుడికి కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో అయితే ఈ కేసు నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు, రౌడీల్ని ఎలా ఎదుర్కొన్నారు, ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు అయితే ప్రేక్షకులకి అదిరిపోతాయి. కాకపోతే ఈ పాయింట్ మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో కూడా ఇంకో ట్విస్ట్ ఎవరు ఊహించలేరు. మొత్తానికి చనిపోయిన వాళ్ళను పోలీసులే మాయం చేయటం కరెక్ట్ కాదనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తో లింక్ పెట్టి జస్టిఫికేషన్ ఇవ్వటం చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమా కథ చూస్తూ ఉంటే ఖైదీ సినిమా గుర్తు రావటం ఖాయం. చిన్న పాయింటే తీసుకున్న కథ అంతా ఒకే లొకేషన్ లో పోలీస్ స్టేషన్ లో నడిపించడం నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి రేపించాడు. ఈ పాయింట్ లో అయితే దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఈ సినిమాలో చాలా ఎక్కువగా హెవీగానే ఉన్నాయి. మ్యాక్స్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో గానీ జస్టిఫికేషన్ అయితే ఈ లేకపోయారు. అలాగే హీరోకి ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అక్కడక్కడ ఇంటూ ఇచ్చిన ఆ బ్యాక్ స్టోరీ కూడా చెప్పలేదు. ఇది ఫీక్వల్ గా తీసారేమో చూడాలి. ఇక నటుల పర్ఫార్మెన్స్ సినిమా మొత్తం కూడా కిచ్చా సుదీప్ మీదనే నడుస్తుంది. సుదీప్ అయితే ఫుల్ అంత యాక్షన్ రోల్ లో అదరగొట్టాడని చెప్పాలి. సుదీప్ తో పాటు స్టేషన్ లో నటించిన వాళ్ళందరూ కూడా అదరగొట్టారని చెప్పొచ్చు. వాళ్ళ పాత్రలో వాళ్ళు పర్ఫెక్ట్ గా సరిపోయారు. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే స్టైలిష్ గా పోలీస్ పాత్రలో బాగానే నటించారు. సునీల్ అయితే గ్యాంగ్స్టర్ గా అని చెప్పినా గానీ కామెడీ ఛాయలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. రెడిల్ క్లిడ్నీస్ అక్కడక్కడ నవ్వించాడు. ఇక మిగతా నటులు కూడా వాళ్ళ పాత్రలో వాళ్ళు మెప్పించారని చెప్పాలి. ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకి పెద్ద మైనస్ మ్యూజిక్ అనే చెప్పాలి. ఎందుకంటే సీన్ కు తగ్గట్టు ఇచ్చి ఉంటే బాగుండేది. చాలా హెవీగా బౌండింగ్స్ తో రీ రికార్డింగ్ చేసినట్టు అనిపిస్తుంది. థియేటర్ లో అయితే ఆ సౌండ్ కి తలనొప్పి రావటం ఖాయం. మూవీకి సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. కథనాలు రాత్రిపూటే కావటంతో దానికి తగ్గట్లుగానే విజువల్స్ బాగున్నాయి. ఇక యాక్షన్ సీన్లు కూడా భారీగా ఉండటంతో బాగా డిజైన్ చేశారు. ఇక లొకేషన్ కూడా ఒకే చోట పోలీస్ స్టేషన్ లో సెట్ చేయటం, దాని చుట్టూ పరిసరాల్లో తీశారు కాబట్టి ఆల్మోస్ట్ ఒకే లొకేషన్, నైట్ టైం షూటింగ్, తక్కువ మంది క్యారెక్టర్స్, తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని తీసినట్టు తెలుస్తుంది. మొత్తానికి మ్యాక్స్ మూవీ ఒక రాత్రిలో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ ఎక్కించారు. ఈ సినిమాని చూసే కొద్దిగా ప్రేక్షకుడికి ఆసక్తి అయితే నెలకొంటుంది. మొత్తానికి ఈ వీకెండ్ లో వీలుంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.